మీరు చూసుకోవచ్చు, ఇదే అనమాట మన హిమాచల్ బార్డర్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు మనం హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాము. మీరు ముందు చూసుకోండి ఇల్లులు అయితే ఎట్లున్నాయో. ఈ ఒక్క లొకేషన్ కోసం నేనైతే చిన్నప్పటి నుంచి అయితే అక్కడ ఎలా ఉంటారో ఎట్లా ఉంటారో ఏంది చూడాలి లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలని. మనం ఇప్పుడు షిమ్లాలోకి అయితే ఎంట్రీ అవుతున్నాము. హలో గైస్, దిస్ ఈజ్ నిఖిల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఢిల్లీ నుంచి అయితే షిమ్లాకి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం. ఈరోజు మార్నింగ్ వీడియో తీద్దాం అనుకున్నా కానీ మార్నింగ్ మనకి ఏమంటారు, మన పెట్రోల్ పంప్లో అయితే లైట్స్ లేకుండే, అంటే కరెంట్ లేకుండే, మొత్తం ఇంకా లైటింగ్ లేని కారణంగా మేమైతే తీయలేదు. ఇక్కడ నుంచి అయితే మనకు బైకర్స్ జరుగుతూనే ఉన్నారు, అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఢిల్లీ క్రాస్ అవ్వబోతున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఢిల్లీలోనే ఉన్నాం. ఇంకా అన్న వాళ్ళు మనమైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ అయితే ఈరోజు షిమ్లాకి అయితే వెళ్తున్నాము. షిమ్లాలో అయితే ఖచ్చితంగా 1 డే అయితే స్టే చేస్తాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు మనాలి అయితే వెళ్తాం. ఫస్ట్ ఏమో మనాలి వరకు వెళ్ళొచ్చు, అక్కడ వెళ్ళలేరని చెప్తుండ్రు. చూడాలి మళ్ళీ అక్కడికి వెళ్ళి నాకు ఎట్లా ఉంటుంది ఏంది అనేది నాకిట క్లారిటీ లేదు. వీళ్ళు వచ్చేసి ఢిల్లీ నుంచి వాళ్ళు మనాలికి వద్దామని చూస్తుండ్రంట, కానీ అమరావతి వెళ్తారంట. అక్కడ మనాలిలో క్లైమేట్ కండిషన్స్ బాగాలేదని చెప్పిండ్రంట వాళ్ళైతే నా నెంబర్ అయితే తీసుకున్నారు. ఒకవేళ మనాలిలో క్లైమేట్ ఎట్లా ఉందో చూసి నేను కాల్ చేస్తా. ఒకవేళ క్లైమేట్ అనుకూలిస్తే బైక్ వెళ్ళేలాగా ఉంటే నాకు చెప్పండి అని చెప్పిండ్రు. నేను సరే అని నెంబర్ ఇచ్చేసిన వాళ్ళకి. తను చూస్తుంటే పంజాబీ లాగా ఉండు, వెరీ కొంతసేపు ఫ్రెండ్లీగా అయితే మాట్లాడిండు మనతోని. మనం ఈ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇప్పటికే యాక్చువల్ చెప్పాలంటే మార్నింగ్ 6కే స్టార్ట్ అయినాం మేము. ఇప్పుడు 7:22 అవుతుంది. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఆల్ పంజాబ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాము. ఢిల్లీ దాటేసి ఇట్లా చాలా సేపు అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ కన్నా ఎక్కువనే వచ్చినాం. నియర్ బై 120-130 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. పంజాబ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాము. ఇంకో విషయం, మీకు హైలైట్ విషయం చెప్పాలా, ఇక్కడ దాల్ రోటీ తిన్నాము. రోటీ బాగానే ఉంది. దాల్ ఎట్లుందంటే మన గుగ్గిలో చారు ఉంటారు చూడండి, ఆ చారుని తీసుకొచ్చి పెట్టి ఇదే దాల్ అన్నారు. నాకేం చేయాలో అర్థం కాదు. ఫ్యూజుల్ అవుట్ అనమాట అసలు చెప్పాలంటే. ఇలా చారు అంటే దాంట్లో కొన్ని టమాటాలు అది వేసేసి ఇంకా కర్రీలా ఇచ్చేసిండ్రు. అసలు ఆ గుగ్గిల చారు అనాలా లేదా పప్పు అనాలా అర్థం అయితే లేదు అసలుకే. మైండ్ దిమాగ్ ఖరాబ్ అయింది అసలు. పంజాబ్లో అయితే అప్పుడే క్లైమేట్ అనేది మనకు అప్పుడే అర్థమైపోతుంది. ఎండ ఉన్నా కానీ మనిషికి ఎలాంటి స్పర్శ అనేది లేదు. ఢిల్లీ కాడ నుంచి అయితే ఘోరమైన చలిలో వస్తున్నాము. ఆ చలి లోపల అట్లనే ఉండిపోయి మొత్తము వెదర్ మొత్తం ఫుల్ కూల్గా ఉంది. పంజాబ్ మీరు చూడొచ్చు, అప్పుడే ఆ వైబ్స్ వస్తున్నాయి. ఈ రోడ్స్ చూస్తుంటే అసలు మన నార్త్ లైక్ అస్సలు లేదు. ఇటు సైడ్ వచ్చి నెమ్మడే ఇక్కడ మీరు రోడ్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చూసే డిఫరెంట్ వైబ్స్ వస్తున్నాయి. అది అప్పుడే లొకేషన్స్ అయితే జబర్దస్త్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కావాలి అసలైంది మనకి ఆన్ ది స్పాట్లో కావాలి మెయిన్గా. ఇప్పుడు మనం చూసుకున్నట్టు షిమ్లాకి ఎప్పుడెప్పుడు రీచ్ అవుతాం అన్నట్టు ఉంది. కానీ ముందల ఘాట్ సెక్షన్ ఉంది చూడండి, అలాంటి ఘాట్ సెక్షన్ కాదు, ఘోరమైన ఘాట్ సెక్షన్ నేను చూపిస్తా చూడండి మీకైతే ఖచ్చితంగా. బాబా పంజాబీలో అయితే చూడవచ్చు మీరు. ఇప్పుడు పంజాబ్లో ఉంటే ఉన్నా నేను. పంజాబ్ నుంచి షిమ్లాకి వెళ్ళే రూట్లో షార్ట్ కట్ ఉండే అని ఎట్లా మన అడ్వెంచర్ బండి అనేది నేనైతే షార్ట్ కట్ అనేది వేసుకొని వచ్చిన. రోడ్ చిన్నగా ఉన్నా సరే, హైవే మీద నుంచి కాక, మెయిన్ హైవే మీద నుంచి కాక. లొకేషన్ అయితే ఒక మాదిరిగా ఉంది భయ్యా, నిజం చెప్తున్నా. అసలు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు అర్థం అవ్వడం లేదు, కానీ ఊర ఇంకా వేరే లెవెల్ నిజం చెప్పాలంటే. ఇక్కడ ఎక్కువ మన సైడ్లో ఏమో బియ్యం పండిస్తారు కదా, ఇక్కడ ఎక్కువ ఇది ఏమంటారు, ఇది మన చపాతీ పిండి ఉంటుంది చూడండి, గోధుమలు. ఇక్కడ ఎక్కువ అదే ఇది మొత్తం కనిపించేది, మొత్తం కంటికి కనిపించేది మొత్తము గోధుమలే అనమాట. ఇక్కడ ఎక్కువ అదే పండించేది. ఇక్కడ ఎక్కువ పండేది గిట్ట అదే అంట. ఇది మొత్తం చూసుకోవచ్చు మీరు. ఆల్మోస్ట్ ఒక మొత్తం అందరూ అయితే గోధుమలే వేశారు. దీనికి సేమ్ హార్వెస్టింగ్ అంతా దాని దగ్గరనే ఉంటుందట.
ఇవైతే మామూలు లేదు గోధుమలు ఇటు సైడ్ అయితే చూసుకోవచ్చు. అది మొత్తం అవే అవి మొత్తము గోధుమలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ వేస్తారంట ఇక్కడ. లొకేషన్ ఒక్కసారి అయితే చూడండి. అసలు ఈ రోడ్ పైన ఈ క్లైమేట్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 కావడానికి వస్తుంది. అసలు మనకి ఇక్కడ నుంచి ఎండ కనిపించడం అసాధ్యం అంట, నిజం చెప్తున్నా. ఒకవేళ ఎండ కనిపించింది అనుకో ఇక గ్రేటే. ఎండ కనిపించినా అది మనకేం ఫరక్ పడదు అసలు, ఎందుకంటే ఇక్కడున్న క్లైమేట్కి ఆ ఎండ అంటే ఎక్కువ హీట్ గిట చేయలేదు, ఇక్కడ ఎక్కువ హీట్ గిట ప్రొడ్యూస్ చేయలేదు ముఖ్యంగా, ఎందుకంటే ఇక్కడ చాలా కూల్గా ఉంది క్లైమేట్ అయితే. మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ డ్రైవ్ చేసిన అయినా నా బండి ఇంజన్ 27 degrees ఉందంటే మీరు అర్థం చేసుకోండి. పోతున్నాం కొద్దిసేపట్లో మీరు చూసుకోవచ్చు. ఇదే అనమాట మన హిమాచల్ బార్డర్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. లొకేషన్ అయితే అస్సలు బుర్ర పాడనమాట. ఎప్పటి నుంచో అట్లా ఇల్లులు చూడాలని ఎప్పటి నుంచో ఉండే. ఇక్కడ ఫైనల్గా అయితే నా కోరిక అయితే సాటిస్ఫాక్షన్గా నిలబడిపోయింది. 4-5 days నుంచి వచ్చింది మొత్తం మర్చిపోయినా. మీరు ఈ బార్డర్ చూసినాక అస్సలు చూడండి, అస్సలు ఏం మాత్రం ఉంది. అబ్బా బాబా బాబా, ఇప్పుడు ఆ రోడ్స్ ఆ క్లైమేట్ ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోయింది. లొకేషన్స్ అయితే మామూలుగా ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. ఏం మాత్రం లేట్ చేయము, ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఎంట్రీ అవ్వాలన్నట్టు ఉంది హిమాచల్లోకి. చూద్దాం ఇప్పుడు చూసుకోవచ్చు మనం హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాము. ఇప్పుడు మామూలు అంటే మామూలు హ్యాపీ లేదు నాకైతే. ఈ 3-4 days నుంచి కష్టపడ్డది మొత్తం అయితే నాకు ఇప్పుడు ఏం మాత్రం అనిపిస్తలేదు అసలు. ఏమైనా ఫీల్ ఇక్కడ కొండలు గిన్నెలు చూస్తుంటే అప్పుడే ఆ వైబ్స్ ఏదో టీవీలలో ఫోన్లో చూస్తుంటే ఏమో అనుకున్నా, కానీ లేదయ్యా చాలా అంటే చాలా తేడా ఉంది. ఇక్కడ ఘాట్ సెక్షన్ అయితే అట్లానో ఇట్లానో లేదు, ఘోరంగా ఉంది ఘాట్ సెక్షను. చాలా అంటే చాలా జాగ్రత్త చూసుకుంటే వెళ్ళాలా, లేదంటే బైక్ అనేది ఈజీగా స్కిడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు టర్నింగ్స్ అయితే చాలా లాంగ్ టర్నింగ్స్ ఉన్నాయి, చాలా లాంగ్ పీరియడ్ దాకా ఉన్నాయి. ఇక్కడ ఈ లొకేషన్ చూడండి, ఎన్నో రోజుల కాలికి అన్నట్టు ఉంది ఇప్పుడు నా పొజిషన్. 3-4 days నుంచి కంటిన్యూగా 400-500 kilometers నడుపుకుంటా వచ్చి నాకైతే బ్యాక్ పెయిన్ ఫుల్గా అయింది. కానీ ఈ లొకేషన్ ఈ సీనరీ చూసినాక ఇంక ఎక్కడ పెయిన్ భయ్యా, మొత్తం మాయమైపోయింది, మొత్తం గాయాబ్, అసలు కాలి కోమా. మీరు ముందు చూసుకోండి ఇల్లులు అయితే ఎట్లున్నాయో. ఈ ఒక్క లొకేషన్ కోసం నేనైతే చిన్నప్పటి నుంచి అయితే అక్కడ ఎలా ఉంటారో ఎట్లా ఉంటారో ఏంది చూడాలి లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలని చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక అనమాట. అక్కడ చూడండి భయ్యా లొకేషన్ ఉంది, ఏం బాబా ఎలా కట్టారా అక్కడ, ఎలా రా, హౌ ఇట్ ఇస్ పాసిబుల్ భయ్యా. ఇక్కడ చూడండి అసలు బాబా భయ్యా, నిజం చెప్తున్నా, 1 floor 2 floor కాదు, మినిమం 4-5 floors ఉన్నాయి ఇక్కడ మన స్టేట్గా. మీరు చూసుకోవచ్చు లొకేషన్ అయితే అబ్బా క్రేజీ ఉంది అసలు బాబా. ఇట్లానే ఘాట్ సెక్షన్స్ గిట్ట చాలా డేంజర్గా ఉన్నాయి, అంత ఈజీగా ఏం లేదు. బైక్ ఇక్కడ నడపాలంటే కొంచెం చాలా జాగ్రత్త చూసుకొని నడపాలా. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఇక్కడ ఘాట్ సెక్షన్ ఏ మాదిరిగా ఉందో. ఇక్కడ మీకు కనిపించవచ్చు, ఇక్కడ చూసుకోండి ఒకసారి, మొత్తం ఇది ఘాట్ సెక్షన్. ఈ రోడ్ మొత్తం ఘాట్ సెక్షన్. ఇప్పుడు ఈ రోడ్ మొత్తం మనం క్రాస్ అవ్వకుండా పోవాల్సిందే. 80 kilometers వచ్చేసి మనకు 2 hours చూపిస్తుంది. బాబా ఏం లొకేషన్ బా, ఎట్లా కట్టారా ఇక్కడ ఇల్లులు, అసలు నాకు అర్థం అవ్వడం లేదు బాబా. ఇప్పుడు ఫోన్లలో చూడడమే కానీ లైవ్లో చూస్తే ఆ ఫీలే వేరు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒకసారి, మన పైనుంచి కొండలు అనేది ల్యాండ్స్లైడ్స్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఇట్లా చేస్తారనమాట. ఇది ఉంటే ఏమంటే ల్యాండ్స్లైడ్ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇవి లేకపోతే మటుకు ఏమైనా బండ్లు అవి వెళ్ళినప్పుడు అయితే ల్యాండ్స్లైడ్స్ అయితే డైరెక్ట్ ఆ బండ్ల పైన వచ్చి పడడం వల్ల మనుషులు చనిపోతారు ఒక్కొక్కసారి. దానికోసం అనేది అలాంటివి చేస్తుంటారు. ఇక్కడ మన హిమాచల్కి వస్తే ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు టర్నింగ్స్ ఇంత ఘోరంగా ఉన్నాయి, ఒకసారి మ్యాప్లో అయినా చూడొచ్చు మీరు. మొత్తం ఘాట్ సెక్షన్ ఆల్మోస్ట్ 84 kilometers ఉంది. మేము 20 minutes నుంచి జస్ట్ ఒక 10 kilometers బి రాలే కనీసము, అంత ఘాట్ సెక్షన్. అసలు చూడండి మీరు, అప్పుడే అర్థమైపోతుంది ఎంత ఘాట్ సెక్షను.
అసలు ఘోరం, ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ సైడ్స్ ఎట్లా ఉన్నాయి చూడండి, మొత్తం ఘోరం డేంజర్గా ఉంది అసలు. రోడ్స్ అయితే ఇక్కడ లొకేషన్కి ఈ రోడ్స్కి సెట్ అంటే సెట్ అసలు చెప్పాలంటే. మనం ఇది హిమాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయినాక ఫస్ట్ టోల్ గేట్ అయితే సక్సెస్ఫుల్ అయితే క్రాస్ అయిపోయినాం. అసలు ఈ లొకేషన్ గురించి ఎంత చెప్పాలన్నా తక్కువనే అనుకుంటున్నాను నేనైతే. అసలు ఏమైనా లొకేషన్ అసలు కొండల పైన ఇల్లు లేని భయ్య, అసలు ఎట్లా కట్టిండ్రు అది. మళ్ళీ 4-5 ఫ్లోర్స్, అది ఒక్కొక్క కాడ ఒక్కొక్కలా ఉండ్రు. మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకుండ్రు. కొన్ని కాడ ఏమో ల్యాండ్ స్లైడ్స్ అవి మొత్తము రాళ్ళు మట్టి మొత్తం అదే ఇట్లా రోడ్ సైడ్ పూట వచ్చి పడుతున్నాయి. అలాంటి ప్లేస్లో వాళ్ళు ఇల్లు ఎట్లా ఆగుతుందో నాకైతే అస్సలకే అర్థం అవ్వడం లేదు. జీరో అసలు ఎట్లా అబ్బా ఎలా పాసిబుల్ అర్థం అవుతలేదు. చిన్నగా ఉన్నాయంటే ఇల్లులు, అట్లా కాదు పెద్ద పెద్ద ఇల్లులు. అతను చూడండి అసలు ఆ కొండపైకి ఆ కార్ ఎట్లా తీసుకెళ్ళారో నాకు అస్సలకే అర్థమవుతలేదు. అంటే వండర్స్, అసలు మామూలు అద్భుతాలు జరుగుతలేవు ఇక్కడ చూస్తుంటే. ఇక్కడ చూసుకోవచ్చు మనం హిమాచల్ ప్రదేశ్లో అయితే పెట్రోల్ బంక్ కాడ అయితే ఆగినాము. ప్రైస్ వచ్చేసి 94 రూపీస్, జస్ట్ 94 ఉంది. మనకి ఇక్కడికి ఆల్మోస్ట్ 12 రూపీస్ 15 రూపీస్ దాకా ఫరక్ ఉంది మనకి ఇక్కడికి. అసలు నిజం చెప్పాలంటే చాలా పైకి వెళ్ళినట్టు రేట్ తగ్గుతుంది, కానీ పెట్రోల్ పంప్స్ ఎక్కువ కనిపించడం లేదు. అదొక్కటి అయిపోయింది. అసలు 94 రూపీస్ తెలుసా ఇక్కడ పెట్రోల్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నా దాంట్లో హాఫ్ ట్యాంక్ ఉంది, కానీ నేను ముందు సేఫ్టీగా ముందే ఫిల్ చేపిస్తున్నాను. ఎందుకంటే తెలిసిందే ఇక్కడ చాలా రేర్గా ఉంటాయి పెట్రోల్ పంప్స్. ఇక్కడైతే జస్ట్ నా బండి ఇప్పుడే ఇట్లా పార్క్ చేసి లొకేషన్ అయితే మంచిగా ఉందని బండి ఆపి చూస్తున్నా. భయ్యా ఏమైనా లొకేషనా, అసలుకి ఎట్లా వీలవుతుందో ఏందో కానీ అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎట్లా కట్టిండ్రో నాకు అస్సలుకి అర్థమవుతలేదు. అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అది 7 ఫ్లోర్స్ ఉంది. ఎట్లా కట్టిండ్రు ఏందనేది వాళ్ళకి అర్థం కావాలి. ఇక్కడ చూసుకోవచ్చు ల్యాండ్ స్లైడ్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ చాలా. మనం ఎంత మెల్లగా చూసుకొని వెళ్తే అంత మంచిది అనమాట. చాలా ఘోరంగా ఇక్కడ చూసుకోవచ్చు మీరు బిల్డింగ్స్. ఈ లోయ చూడండి, ఇక్కడ కింది నుంచి మీకు ఇక గోపురంలో కనిపిస్తలేదో కానీ అక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంది. యాక్చువల్గా అక్కడ నుంచి ఒక రైల్వే ట్రాక్ ఉంది, అంటే అక్కడ నుంచి ట్రైన్ ఖచ్చితంగా వెళ్తుంది. మనకి షిమ్లా నుంచి మనాలికి వెళ్ళే ట్రైన్స్ ఉన్నాయి తెలుసా, అది అదే రూట్ పైన వెళ్తుందేమో అనుకుంటున్నా. ఒకవేళ ఇప్పుడు ఈ టైమింగ్లో వచ్చి మంచిగా ఉండేది, కానీ ఈ టైమింగ్లో లేదు. ఇక్కడ చూడండి బాబాయ్ ఏమైనా లొకేషన్ అసలు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇప్పుడు షిమ్లాలోకి అయితే ఎంట్రీ అవుతున్నాము. నిజం చెప్తున్నా, నా చేతులు అసలు పని చేయడం లేదు. మీరు చూసుకోవచ్చు ఎట్లా వణుకుతున్నాయో. చలి అయితే విపరీతంగా ఉంది. ఇక్కడ ఒకసారి లొకేషన్ అయితే చూడండి, లోయ ఎట్లుందో. ఈ పక్క కొండ సింగిల్ వే, ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ నుంచి పోతాయి బండ్లు. ఇది ఒకటి ప్లస్ చలి అయితే అదో నా చేతులు మామూలుగా షేక్ అవ్వడం లేదు చలికి అయితే. గ్లౌజెస్ వేసుకుంటే ఏమో మొత్తము కొన్ని కాడ అది వాన చినుకులు పడేమో మొత్తం తడిచిపోయినాయి. నావి వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్ అయితే కావు, అందుకోసం నేను గ్లౌజెస్ తీసేసిన. చలి అయితే విపరీతంగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మన షిమ్లాలోకి అయితే ఇప్పుడు ఎంట్రీ అయిపోతున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయింది. అది 1 అవర్ చూపించి 10 అవర్స్ చూపించింది మ్యాప్. చాలా లేట్ అంటే రోడ్ కట్స్ ఎక్కువ ఉండడం వల్ల చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం షిమ్లా లోపలికైతే ఎంట్రీ అయిపోదాం. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 6:14 అవుతుంది. వచ్చి మనము ఇంట్లో రూమ్లో ఉంటే ఏ లాభం, ఇప్పుడు అట్లా బయట తిరుగుదామని మాల్ రోడ్కి అయితే వెళ్తున్నాము. ఈ షిమ్లాలో ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి, ఇక్కడ వెదర్ అయితే చాలా అంటే చాలా చలిగా ఉంది. ఇక్కడ డైలీ ఉండే లోకల్ వాళ్ళు గిట్ట షెటర్స్ వేసుకొనే తిరుగుతుంటారు. నార్మల్గా అయితే ఎవరు బయటికి అంత ఈజీగా రావడం లేదు. ఘోరం అంటే ఘోరంగా అసలు చలి ఉంది. ఇప్పుడైతే మనం మాల్ రోడ్కి వెళ్దాం. అక్కడికి వెళ్తే డిఫరెంట్ ఫీల్ వస్తుందంటే ఇక్కడ నుంచి చూసుకుంటే చూద్దాం వెళ్ళి ఎట్లా ఉంటుందో ఏమో. మేము మాల్ రోడ్కి పోతుంటే దారిలో అయితే ఈ లొకేషన్ కనిపించింది. ఒక్కసారి లొకేషన్ అయితే చూడండి, మామూలుగా లేదు అసలు. ఒకసారి ఇక్కడ ఘోరం అంటే ఘోరం ఉంది. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మాల్ రోడ్కి అనేది వెళ్ళిపోదాము. ఇప్పుడు మనము మాల్ రోడ్కి వెళ్ళాలంటే ఇది మొత్తం లిఫ్ట్ అంటారు, క్లాక్ టవర్. ఇప్పుడు అక్కడ నుంచి మనము నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎంతోమంది ఫారినర్స్ గిట్ట వచ్చారు.
మాల్ రోడ్ చూసి వీళ్ళైతే రిటర్న్ అయితే మాల్ రోడ్కి అయితే వచ్చి మొత్తం తిరుగుతున్నాము. ఇక్కడ చూడడానికి అయితే లొకేషన్ అయితే మామూలుగా లేదు. ఎన్నో ఫారెన్ కంట్రీలో థాయిలాండ్లో ఉన్నట్టుంది. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. లేకపోతున్నాం అస్సలు ఎక్కడ డౌన్ ఉంటుంది ఎక్కడ అప్ ఉంటుంది అస్సలకి అర్థమవుతలేదు. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడైతే అప్ ఎక్కినాం. మీరు చూడండి డౌన్ ఎట్లుందో. ఇది మొత్తం నడుచుకుంటూ వచ్చినాం. ఆ పై నుంచి వచ్చి అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నాము. ఈ రోజుకైతే ఇంకా రూమ్కి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకోవాలా. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. చాలా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ నేను చెప్తాను ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆల్మోస్ట్ 8 కావడానికి వస్తుంది టైమ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకోవడమే. రేపు మార్నింగ్ మనం మనాలికి వెళ్తామా ఎల్లుండి వెళ్తామో తెలియదు. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తా. అప్పటి వరకు అయితే మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు ఈ లాస్ట్ దాకా చూసినట్టయితే ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.